ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్. ఆగండి, ఎవరు? ఈరోజు ఫార్మర్ సైంటిస్ట్ కోర్సులో భాగంగా మెంటర్ లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెంటర్ లైన్ క్లాసెస్ ప్రతి నెల 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా ఫీల్డ్లో మా ఎఫ్ఎస్లందరికీ ఇన్పుట్స్ తయారీ విధానం గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఘనజీవామృతం 100 kg తయారు చేయడం జరిగింది, మరియు ద్రవజీవామృతం 100 లీటర్లు తయారు చేయడం జరిగింది. ఘనజీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు, వాటి వలన కలిగే ఉపయోగాలు, ద్రవజీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు, వాటి వలన కలిగే ఉపయోగాలు, అది పొలంలో ఏ విధంగా అప్లై చేయాలి అనే విధానం పైన ఎఫ్ఎస్లందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఘనజీవామృతం విత్తనంతో పాటు వేసుకోవడం వలన విత్తనం మొలక శాతం పెరుగుతుంది, మరియు నేలలో తేమను పట్టి ఉంచుతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులు, నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులను యాక్టివేట్ చేసి సూక్ష్మజీవులను క్రియాశీలకంగా మారుస్తుంది. తద్వారా మొక్కకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఘనజీవామృతం వలన ఈ ఉపయోగాలు ఉన్నాయి. మరియు ద్రవజీవామృతం పంట స్థాయిని బట్టి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ద్రవజీవామృతం పిచికారీ చేయడం వలన మొక్కలు బెట్టను తట్టుకుంటాయి, మరియు పురుగులు తెగులను ఆశించకుండా ట్రైకోమ్స్ పెరగడం ద్వారా పురుగులు తెగుళ్ళు ఆశించవు. ఓకే, తర్వాత ఈ వచ్చే వారంలో మనం ద్రవజీవామృతం ఎంత క్వాంటిటీ ఉపయోగించాలి అది ఉపయోగించడం జరుగుతుంది. ఘనజీవామృతం విత్తనంతో పాటు వేయడం జరుగుతుంది.